శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు కానీ అమ్మకాలు కానీ కలిసి వస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వీసాకు సంబంధించిన వ్యవహారాలు, విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో కొంతవరకు చికాకు కలిగించిన లాభాలు బాగుంటాయి. సొంతంగా చేసుకునే వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకి, చిరుధాన్య వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. H1B గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టే ఫెయిల్ అన్నారు పెద్దలు. కష్టాన్ని తగిన ప్రతిఫలం కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. దుర్వ్యసనాలకి, చెడు సాహసాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమంది మట్టుకే. విద్య పట్ల శ్రద్ధ వహించాలి. అన్నీ మనకే తెలుసు, ఏదైనా మనం సాధించగలం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ప్రతిరోజు తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళినట్లయితే విద్యాపరంగా మంచి అభివృద్ధి చెందుతారు. ఎవరైనా సరే, విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులకి నమస్కరించి ఏ పని అయితే మనం నిర్వర్తించాలనుకుంటామో వారికి దండం పెట్టి వెళ్ళండి. ఆ పని కార్యం సిద్ధిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం కానీ, బ్రాంచ్ కానీ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకుని ప్రస్తుతం నూతన వ్యాపారం జోలికి వెళ్లకుండా దీనిని అభివృద్ధి చేసుకుని ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆంతరిక విషయాలు కూడా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం